మరో బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాత్రి తుఫానుగా బలపడింది. దీనికి రెమాల్గా నామకరణం చేశారు. ఇది కేప్ పురాకు నైరుతి దిశలో సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైంది. క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ ఈ రోజు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అర్ధరాత్రికి కేపుపురా సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆ సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తుంది. తుఫాను నేపథ్యంలో ఏపీ సహా పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలు వాతావరణ శాఖ అయితే అప్రమత్తం చేసింది. తుఫాను ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. విజయవాడలోని పలు రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 86.4, కనేకల్లులో 70, ఉరవకొండలో 62 మిల్లీమీటర్లు నమోదైంది. ఈదురుగాలులకు ఎల్లనూరు, యాడికి, పెద్దపప్పూరు, కంబూరు, ఉరవకొండ, నార్పల, సెట్టూరు, బెలగుప్ప, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, పెద్దవడుగూరు మండలాల్లో అరటి, బొప్పాయి పంటలు నేలకూరిగాయి. టమాటా పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. దానిమ్మ, అరటి పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.